మన తెలుగు వాళ్ళు కేరళ వెళ్ళినప్పుడు 80% మంది ఈ బీచ్ని మిస్ అవుతారండి. కానీ నిజం చెప్తున్నాను, గోవా బీచ్ ఈ బీచ్ ముందర చిన్నదైపోద్ది సీరియస్గా. ఇక్కడ రెస్టో బార్ అండ్ మనకు లైవ్లో చేపలు వాళ్ళే తీసేసి అన్నీ మన ముందునే వండిస్తారనమాట. అంత బాగుంటుంది బీచ్. మీరు చూడొచ్చు ఎట్లుందో, వేరే లెవెల్ ఉంటుంది. విత్ లైట్ హౌస్ అండ్ బ్లాక్ శాండ్ అనమాట. అలలు వచ్చేసి మనకు దగ్గరకు వచ్చి వెళ్ళిపోతాయి అనమాట. అంటే లైక్ షాప్స్కి ఆల్మోస్ట్ తగులుతాయి అనమాట. మాన్సూన్ ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువగా ఉంటుందంట అలల తాకిడైతే. అండ్ వీవ్ అయితే సన్సెట్ టైంలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇలాంటి బీచ్ కేరళలో ఉంటుందని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు. అన్నట్టు ఇదేదో చూపించాడు చూడండి. దీని పేరు మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. చాలా వైబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట. సౌండ్ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది సౌండ్ విన్నప్పుడు. ఇంకొచ్చేసి ఇది వచ్చేసి బీచ్. ఏం బీచ్ అంటే కొల్లం బీచ్ అనమాట. ఈ బీచ్ మ్యాక్సిమం అందరికి తెలుసు కానీ వెళ్ళరు అనమాట. వారకల్ల బీచ్కి ప్రిఫర్ చేస్తారు. కానీ ఈ బీచ్ కూడా ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అక్కడ కేరళలో హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా అమ్ముతుంటారు అనమాట. ఈ సీనరీ చూశాక నాకైతే వేరే లెవెల్ అనిపించింది అనమాట. ఎందుకు మన వాళ్ళు ఈ బీచ్కి రారు అని చెప్పేసి ఇంకొక థాట్ వచ్చేసింది నాకైతే. సార్ కేరళ వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా ఈ బీచ్ని మీ ట్రావెల్ డైరీలో పెట్టుకోండి. కొల్లం బీచ్ అనమాట. నావిగేషన్లో కొడతానే మీకు వచ్చేస్తుంది. డోంట్ మిస్ ఇట్. లైట్ హౌస్ వ్యూ అయితే అదిరిపోద్ది అనమాట. సాయంత్రం లైట్ వెలిగినప్పుడు అయితే ఇంకా సన్సెట్ టైంలో వేరే లెవెల్ ఉంటుంది. ఫారినర్స్ కూడా వస్తుంటారు ఇక్కడికి. ఫ్యామిలీకైనా, సిట్టింగ్ బ్యాచ్కైనా, ఫ్రెండ్స్ ట్రావెల్కైనా ఈ బీచ్ అయితే అదిరిపోద్ది అనమాట. డోంట్ మిస్ ఇది. ఈసారి కేరళ వెళ్ళారంటే తప్పకుండా వెళ్ళండి. అన్నట్టు నేను కేరళలో 20 days ఉన్నాను అనమాట. మొత్తం కేరళ డైరీ మొత్తం కవర్ చేద్దామని చెప్పేసి, అన్ని వాళ్ళ వే ఆఫ్ లివింగ్ అండ్ వాళ్ళ కల్చర్ తెలుసుకుందామని చెప్పేసి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.